టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసిందే. అందుకని ఇక మీదట తెలుగు రాని వారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేష్ నిర్ణయించుకున్నామంటూ నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యని హీరోయిన్ గా పరిచయం చేయడంతో ఆమెకు బేబీ టీమ్ కు మధ్య విభేదాలు వచ్చాయని అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి ఎస్కేఎన్ దాదాపు 6 తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్ గా మార్చాడు. ఈ రోజుల్లో సినిమాతో రేష్మా రాథోడ్, ఆనంద్, రొమాన్స్ తో మానస, టాక్సీ వాళ్ళతో ప్రియాంక జవాల్కర్, దీనికంటే ముందు కలవరం అయ్యే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు. బేబీతో వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోష్ శోభన్తో తీస్తున్న సినిమాలో దెత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ఎస్కేఎన్ చాలా మంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. ఫన్ కోసమో ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ, హహహ, ఈ మధ్య చాలా మంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ, ఏం చేస్తాం చెప్పండి అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.